సంక్రాంతి సందడితో పల్లెటూళ్లలో పండుగ వాతావరణం మొదలైపోయింది. పండుగ కోసం ఇప్పటికే పట్టణ ప్రజలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. కోనసీమలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు కూడా పండుగ శోభతో వెలిగిపోతోంది. సంక్రాంతి రోజు భోగి మంటలకు పెట్టింది పేరు తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాపాక గ్రామంలో సంప్రదాయ భోగి మంటలు వేస్తారు మహిళలు. ఈసారి సంక్రాంతిని అబ్బురుపరిచేలాగా ప్లాన్ చేసుకున్నారు. గత 10 ఏళ్లుగా 1,00,000 పిడకలతో భోగి మంటలు వేస్తున్నారు పాలకుర్తి శివరామలక్ష్మి అనే మహిళ. ఈసారి 1,116 పిడకలను తయారు చేశారు. ఆవు నుంచి సేకరించిన మూత్రం, పేడతో 30 రోజుల్లో 1,116 పిడకలు తయారు చేశారు. ఈ పిడకల దండను చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు వస్తుంటారు. పిడకలతో ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఇంటి నుంచి కొన్ని పిడకలైనా ఒక్క పిడకైనా వచ్చి భోగిమంటల్లో వేస్తారు. నేను దీన్ని 1,00,000 పిడకల కింద సంకల్పం చేసుకుని 10 సంవత్సరాల మట్టి 1,00,000 పిడకలు చేస్తున్నాను. ఇది వేయటం మొదలెట్టి ఇది 11వ సంవత్సరం. 10 సంవత్సరాల మట్టి 1,00,000 వేస్తాను. ఈసారి పెంచాలని 1,116 పిడకలు వేశానండి. ఈ పిడకలు చేయడానికి నాకు 30 రోజులు పట్టిందండి. నెలగంట పెట్టిన కాడి నుంచి స్టార్ట్ చేశాను. నెలగంట పెట్టిన కాడి నుంచి భోగి 2 రోజులు ఉందనగా కూడా దాకా వేస్తాను. 30 రోజులు ఖచ్చితంగా పడుతుందండి. రాపాక గ్రామంలో నిర్వహించే భోగి మంటలు తమకెంతో స్పెషల్ అంటున్నారు స్థానికులు. రాపాకలో నిర్వహించే భోగి మంటల్లో పాల్గొనేందుకు ఎక్కడున్నా కూడా సంక్రాంతికి మాత్రం వస్తామని చెప్తున్నారు. కేరళ నుంచి వచ్చాను. ఇక్కడ నా రిలేషన్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 1,00,000 భోగి పిడకల కోసం పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తాను ఇక్కడికి. ఇక్కడ ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలుగు సాంప్రదాయం ఇంకా ఉన్నదని తెలియజేయడానికి ఇలా ప్రతి సంవత్సరం కష్టపడి అందరూ కలిసి ఇలా 1,00,000 భోగి పిడకలు వేయడం చాలా సంతోషంగా ఉన్నది.